తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపుడి గాంధీ వివాదం హై టెన్షన్ కు దారితీసింది. తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ మహిళా నేతలు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తెలంగాణ భవన్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు. కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన, మనం చూస్తున్నాం ఉదయం 11 గంటల నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా గాంధీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఇష్యూ దాదాపు 3-4 గంటలుగా సిటీలో హైడ్రామా నడుస్తుంది. పొలిటికల్ హీట్ పెంచింది. ఈ రోజు మనం చూసాం, గాంధీ తన ఇంటి నుంచి పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు. పెద్ద ఎత్తున అనుచరులతో వందలాది మంది పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకోవడమే కాదు, గేటు చుట్టి లోపలికి వెళ్లి టమాటాలు గుడ్లు ఇచ్చడం కావచ్చు, దాదాపు 1-2 రాళ్ళు ఇచ్చిన నేపథ్యంలో అద్దాలు కూడా పలిగినటువంటి సందర్భాలు మనం చూసాం. దాని తర్వాత అంతటితో ఆగాక కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కాల్వతో పాటు పలువురు మహిళా నేతలు కూడా టీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ భవన్ కు చేరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బైఠాయించారు. కొంత ప్లగ్ కార్డులు ధరించి పాడి కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాని తర్వాత ఆయన ఫ్లెక్సీలు కావచ్చు, కరపత్రాలని ధ్వంసం చేశారు. నిప్పంటించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆడ చాలా పరిస్థితి. తెలంగాణ భవన్ దగ్గర దాదాపు అరగంట సేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంటే పాడి కౌశిక్ రెడ్డి మహిళల పట్ల చిన్న చూపుతో మాట్లాడడం, నిన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చీరను చూపించడం కావచ్చు, గాజులు చూపుతూ ఎవరైతే పారిపోయారో వాళ్ళందరూ వేసుకొని తిరగాలి అని చెప్పిన నేపథ్యంలో నిరసనగా నిన్న గాంధీ భవన్ తో ఏకంగా చెప్పులు స్టూల్ పిలిచి ఆయనకు తగిన గుణపాఠం చెప్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఒక పక్క గాంధీ పాడి కౌశిక్ నివాసానికి వెళ్లి హడావుడి చేయడం కావచ్చు, ఇప్పుడు మహిళలు తెలంగాణ భవన్కి వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం కావచ్చు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఆ దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో సగం భాగం అయినటువంటి మహిళల్ని కించపరిచేలాగా పాడి కౌశిక్ రెడ్డి మాటలు ఉన్నాయి, ఆయన చేష్టలు ఉన్నాయి. ఆయన దుందుకుడు చర్యల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. మరొక మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నాం. త్వరలోనే గవర్నర్ ని కూడా కలవబోతున్నాం. గవర్నర్ ని కలిసి ఆయన సభ్యత్వాన్ని, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తామంటూ కూడా కాల్వ సుజాత ఆయన చెప్పడం జరిగింది. ఏదైనా కూడా ఈ రకంగా మహిళల్ని కించపరిచే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడడం అంటే మహిళలందరూ అంత చిన్న చూపుగా కనపడుతున్నారా? మహిళలు రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఉన్నత స్థితికి చేరినటువంటి మహిళా మనులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఇలా చీరలు గాజులతో పోల్చి ఈ కించపరిచేలాగా మాట్లాడతాడా అని కూడా కావాల్సిన జత మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కనుక బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇక్కడి నుంచి ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే ఖచ్చితంగా తగిన శిక్ష పడాల్సిన అవసరం ఉన్నట్టు కూడా కాలువ సుజాతతో పాటు పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆరోపడుతున్నటువంటి సందర్భం అయితే మనం. అంటే నరేందర్, ఇప్పుడు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపుడి గాంధీ వివాదం హై టెన్షన్ కి దారితీసింది కాబట్టి తెలంగాణ భవన్ ముట్టడి కాంగ్రెస్ మహిళా నేతలు ఆల్రెడీ బయలుదేరారు. ఉద్రిక్తత దారితీసింది. ఏంటి మరి కౌశిక్ రెడ్డి గానీ బీఆర్ఎస్ నేతలు గానీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది ఈ ఘటన గురించి? మనం చూసాం, హరీష్ రావుతో పాటు చాలా మంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడం జరిగింది. అక్కడ ఆయన్ని ఓదార్చుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది, ఆయన సంఘీభావంగా. అయితే సైమల్టేనియస్ గా ఏకకాలంలో 2-3 చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో
పెద్ద ఎత్తున ఇది పొలిటికల్ హీట్ పెంచే విధంగా ఉంది. లోకల్ ఇష్యూగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే నాన్ లోకల్ ఇష్యూ ఎందుకు ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ కూడా దారి తీస్తుంది. ఎందుకంటే ఒక పక్క పాడి కౌశిక్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, ఆయన ఇక్కడ రాసి కాదు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ బతుకుదేవుకు వచ్చాడని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఈయనది కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి బతకలేదాన్ని ఈయన మాట్లాడినటువంటి సందర్భం కనుక నాన్ లోకల్ ఇష్యూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది పొలిటికల్ టర్న్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర. కౌశిక్ రెడ్డి మహిళలకు వెంటనే మహిళా సమాజాన్ని నిన్న కించపరుస్తూ మాట్లాడాడు కదా. ఈరోజు నీ టీఆర్ఎస్ భవన్ దగ్గరనే ఉన్నాం. దమ్ముంటే రా బిడ్డ చూసుకుందాం. మహిళల మందిరం వచ్చిన రా, నిన్నే అడగడికి వచ్చిన క్షమాపణ చెప్తావా లేకపోతే ఏడలో రా. కౌశిక్ రెడ్డి నిన్న మహిళల్ని కించపరిచిండు. చీర కట్టుకున్నాం, గాజులు వేసుకున్నాం. రా దమ్ముంటే రా ఇడికి. కౌశిక్ 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 వెంటనే కౌశిక్ వెంటనే కౌశిక్ వెంటనే చీరలు కట్టుకొని ఎంతో గాజులు వేసుకునే దాన్ని కించపరుస్తూ చెప్పిండు. మహిళలంటే అంత చిన్న చూప. మేము దేనికి తీసుకోము, మీకన్నా పని చేసాం. మేము 51% సవాల్ ఇస్తున్నాడు కదా. సవాల్కి మేము ఈరోజు మహిళల మాత్రం వచ్చినాము. వచ్చి మొగోడ అసమర్థులు చూపించాలి మాకు. అందుకే చెప్తున్నా సావాస దోషము. ఆ రోజు ఆయన మహిళల్ని డాన్స్ చేయండి, బ్రేక్ డాన్స్ చేయండి అని అన్నాడు. ఈ రోజు ఆయన వచ్చి మొత్తం అసమర్థులు దద్దమ్మలు మహిళల్లాగా గాజులు వేసుకొని పోండి. గాజులు వేసుకున్న వాళ్ళు అందరు దద్దమ్మలా రా చూపిస్తాం. ఎంత దద్దమ్మలం ఉన్నామో తెలియదు. మేము కూడా ఉన్నాం కదా సొసైటీలో. నీ నమ్మగలేదా? నీకు పెళ్లి చేసుకోలేదా? పెళ్ళాం బిడ్డను అడ్డం పెట్టుకుని ఎలక్షన్ గెలిచినావు. ఆ రోజు నీకు డిస్క్వాలిఫై చేయాలి. నిన్న ఆ రోజు అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు మహిళా జాతిని అందరినీ అవమానపరుస్తావా? రా ఈయన ఉన్నాం. నువ్వు టీఆర్ఎస్ భవన్ లో నిన్న ప్రెస్ మీట్ పెట్టి తిట్టినావు కదా, అదే టీఆర్ఎస్ భవన్ కి వచ్చినాం. మేము దమ్మున్న చీర కట్టుకుని గాజులు వేసుకుని ఆడోళ్ళకి వచ్చినాం. రా దమ్ముంటారా? ఆడవాళ్ళ ముందుకు రానికి అందరూ కూడా మహిళా కార్యకర్తలంతా తెలంగాణ భవన్ ఏడైనా దాచుకున్నావా? దమ్ములేనని సవాల్ ఇసిరిను, భుజాలు ఎగరేసుకొని చెప్పినావు. 39 ఏళ్ళు యువకుడు అన్నావు కదర్రా. మేము 50 ఏళ్ళు ఉన్న మహిళలం వచ్చినాం. రా